హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాక్స్ యూ తెలుగు. సో తమ్నేల్ చూసాక ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ. ఓవరాల్గా స్టోరీ వచ్చేసి మీరు ట్రైలర్లో చూస్తున్నారు కదా, సేమ్ అదే స్టోరీ. ఒక ఎక్స్ కాప్ వచ్చేసి, అదే పోలీస్ వచ్చేసి, ఆయన ఒక ఇష్యూ వల్ల బయటకు వచ్చేసి ఓ పెళ్లి చేస్తున్న ఒక అబ్బాయి ఉంటే, ఒక వేరే ఇష్యూ కోసం ఈయన దగ్గరికి తన ఎక్స్ వచ్చి, ఆమె కూడా పోలీస్, అదే సెకండ్ హీరోయిన్ గారు మీనాక్షి చౌదరి గారు ఇద్దరు వచ్చి ఎట్లా ట్యాకిల్ చేస్తారనేది స్టోరీ. ఫస్ట్ హాఫ్లో స్టోరీ కొద్దిగా చూపించారు కానీ సెకండ్ హాఫ్ వచ్చేలోపు మొత్తం క్రింజ్ అయిపోయింది. ఓవరాల్‌గా మూవీ రివ్యూ అయితే నేనొచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5 ఇస్తా. కానీ మా పేరెంట్స్‌కి అయితే బాగా నచ్చింది. 3.5 ఔట్ ఆఫ్ 5 ఇస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే నేను చెప్తున్నాను గదా, మనలాంటి జనరేషన్‌కొచ్చేసి దాన్ని క్రింజ్ అంటారు గానీ వాళ్ళకైతే బాగా నచ్చిద్ది. ఆడియన్స్ పోల్‌ని బాగా పట్టారు. వన్ అండ్ ఓన్లీ వెంకటేష్ గారి కోసం చూడొచ్చు ఈ మూవీ. మూవీలో ప్లస్ పాయింట్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే, ప్లస్ వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు భీమ్స్ గారు. అండ్ మైనసెస్ వచ్చేసి కొద్దిగా సెకండ్ హాఫ్ అనిపిస్తుందండి. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లో స్టోరీని ఎంజాయ్ చేయకుండా కొద్దిగా క్రింజ్‌గా ఎళ్ళినట్టు అనిపించింది. ఓవరాల్‌గా మూవీ అయితే ఆడియన్స్ చెప్తున్నా కదా, ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ లెవెల్‌గా ఒక 2 అవర్స్ నవ్వుకొని వస్తారండి. అండ్ కమింగ్ టు క్యారెక్టర్స్ వచ్చేసి వెంకటేష్ గారు చెప్తున్నా కదా, తన బ్యాక్ స్టైల్‌కొచ్చేసారు. తన స్ట్రెంత్ ఉంది కదా కామెడీ, ఆయన ఎక్స్‌ప్రెషన్‌తో గాని నాకు వింటేజ్ వెంకటేష్ గారు కనిపించారు. నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య రాజేష్ గారు. ఈమె కూడా నెక్స్ట్ లెవెల్ చేశారండి. ఒక వైఫ్, సీరియస్ వైఫ్ లాగా నెక్స్ట్ లెవెల్ చేశారు. అండ్ మీనాక్షి చౌదరి గారు కూడా ఓకే ఉన్నారు. అంటే ఆ సీరియస్ కాప్ రోల్‌లో ఓకే బానే ఉన్నారు. అండ్ వాళ్ళ అబ్బాయిగా చేశారు క్యారెక్టర్ చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్ నవ్విపిస్తారండి. ఫస్ట్ హాఫ్‌లో ఓటీటీ అనేది ఉండిద్ది. అది నెక్స్ట్ లెవెల్ నవ్వుతారు. అండ్ ఓవరాల్‌గా మూవీ గురించి నేను చెప్పేదేంటంటే వన్ టైమ్ వాచ్ మూవీ. అండ్ అలాగే ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే మూవీ. ఈ జనరేషన్ స్టోరీ కావాలి, నాకు ఇట్లా సీన్స్ కావాలి ఇయన్నైతే మీకు క్రింజ్ అనిపించిద్ది. అంటే మీరు 'జబర్దస్త్' స్క్రిప్ట్ చూసినట్టు అనిపించిద్ది మీకు. సో ఫైనల్‌గా మరి సంక్రాంతి మొగుడు వెంకటేష్ గారు అవుతారా? గట్టిగా నాకు తెలిసి ఇప్పుడున్న ఈ రియాక్షన్ చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ నెక్స్ట్ 2, 3 డేస్‌లోనే కలెక్షన్స్ మొత్తం కొట్టేసేలా ఉన్నారు. ఇంకా ప్రాఫిట్సే. కాబట్టి ఈ రోజుల్లో మూవీ కలెక్షన్స్ వస్తేనే మూవీ హిట్ అయినట్టు కాబట్టి వెంకటేష్ గారు సంక్రాంతి మొగుడని నాకు అనిపిస్తుంది. సో ఫైనల్‌గా మీరేమనుకున్నారు ఈ వీడియో గురించి అండ్ అలాగే ఈ మూవీ గురించి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.